భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత చీకటి రోజు 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ మారణకాండ. దీని చరిత్ర తెలుసుకోవాలంటే రౌలట్ చట్టం గురించి తెలుసుకోవాలి. బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్లకు విశేష అధికారాలను కట్టబెట్టారు. పత్రికల నోళ్లను కట్టేయడానికి, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటుదారునిగా అనుమానితులైన వ్యక్తులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టంపై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం ప్రక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్లో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలో ఒక తోట. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన రౌలత్ చట్టం కింద సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లులను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం. సైఫుద్దీన్ కిచ్లు మరియు సత్యపాల్ బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లో వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు. ఈయన జలియన్ వాలాబాగ్ మారణకాండకు 3 రోజుల ముందు 10 ఏప్రిల్ 1919న సైఫుద్దీన్ కిచ్లులతో పాటు అరెస్ట్ చేయబడ్డారు. శాంతియుతంగా ఈ తోటలో సమావేశం జరుగుతుండగా జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటిష్ ఇండియా ఆర్మీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు, వారితో పాటు 2 సురక్షిత వాహనాలు అక్కడికి వచ్చాయి. ఆ సమయంలో బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. కల్నల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్, సిబి బెంగాల్ ఆర్మీ మరియు తర్వాత కొత్తగా ఏర్పడిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి. ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో సైన్యం ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిగింది. ఈ చిత్రంలో ఛిద్రమైన గోడల్ని, బుల్లెట్లకి గురైనటువంటి గోడలు మనం చూడవచ్చు. దాదాపు 1000 మంది ఈ కాల్పుల్లో మరణించారు. 2000 మంది క్షతగాత్రులైనారు. ఇది అత్యంత ఘోరమైన అమానవీయ సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలాబాగ్ పార్కు అన్ని ప్రక్కల ఇండ్లతోనూ పెద్ద భవనాలతోనూ చుట్టుబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. వాస్తవానికి అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మంది పైగా గాయపడ్డారు. ఆ దుష్టులు 6 వారాల పసికందును కూడా వదలలేదు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడం సాధ్యం కాలేదు. ఈ చిత్రంలో జలియన్ వాలాబాగ్ తోట చుట్టూ ఎత్తైన భవనాలు, ఇరుకు ద్వారాలు మనం చూడవచ్చు. భారతదేశంలో
దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్తో పాటు ఉధామ్ సింగ్ వంటి పలువురు విప్లవకారులుగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. ఈ చిత్రంలో బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని మనం చూడవచ్చు. ఈ సంఘటనతో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ను ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసింది. అతను తన నైట్హుడ్ను వదులుకున్నాడు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ అనే బిరుదును ఇంగ్లాండ్ ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తం మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు. డియర్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి రోజైనటువంటి ఏప్రిల్ 13, 1919 సంవత్సరంలో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం గురించిన చరిత్ర ఇది. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.